జేజేహే గేయం పైన తలెత్తిన వివాదంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, మనతో పాటుగా డాక్టర్ అంది సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. అంది సత్యం గారు, ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో దీన్ని ప్రతిభ ఆధారంగా ది బెస్ట్ అనుకొని ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవాలా, లేదంటే ఆయన మాత్రం న్యాయం చేయగలరు మరెవరు న్యాయం చేయలేరు అనే ఒక భావనతో తీసుకుంది అనుకోవాలి? దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటావు? ఎందుకంటే విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్న అంత సూటిగా అడగాల్సి వచ్చింది. మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తండి. ఇప్పుడు పాట అందశ్రీ రాసిన పాట ప్రజల్లోకి వెళ్ళింది, మంచి ప్రాచుర్యం ఉంది. దాన్ని ఇంకొంత ఫినిషింగ్ టచ్ ఇద్దాం, ఇంకా గొప్పగా తీర్చిదిద్దాం అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీరవాణితో ఆలోచిస్తుంది. సరే, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి చర్చ పక్కకు పెడితే ఆ గీతం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినే విధంగా ఉండాలి. రాసిన పాట ఆ విధంగా గుండె చప్పుల్ని వినిపించగలిగింది. రేపు అది పూర్తయిన తర్వాత ఆ గీతం యొక్క సారాంశం ప్రజల్ని ఒక కార్యోన్ముఖులు చేసేటట్టుగా ఉండాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. జన్మభూమి ప్రారంభించినప్పుడు 2000 సంవత్సరంలో సుద్దాల అశోక తేజ్ ఒక పాట రాస్తే వందే మాతరం శ్రీనివాస్ పాడిండు. ఆ గీతం 20 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయింది. ఆనాడు క్యాసెట్లు ఉండేవి. అవును, ఎక్కడైనా ఒక నాయకుని, ఒక మంత్రి కారు కానీ, ఎమ్మెల్యే కారు కానీ, జన్మభూమి బస్సుకు కానీ ఆ మైకు పెట్టి ఆ రికార్డ్ అయ్యగానే దరిదాపు 1000 మంది కూడేవాళ్ళు ప్రతి ఊళ్ళో. నేను జన్మభూమిలో రాష్ట్ర బాధ్యతలు నిర్వహించిన అన్ని జిల్లాల్లో కూడా కోఆర్డినేట్ చేశా. 1000 మంది ఊళ్ళోకి బస్ ఎంట్రీ కానీ ఈ పాట ఆన్ చేసేవాళ్ళు, ఆ పాట ఆన్ చేసే ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ పాట అట్లుంది, పాడిన తీరు అట్లుంది, అంత ఫేమస్ అయింది. ఆ తర్వాత జన్మభూమి డాక్యుమెంట్ రాసి ఆ డాక్యుమెంట్ని భారత రాష్ట్రపతి వెంకట్రామన్ లాల్ బహదూర్ స్టేడియంలో ఆవిష్కరించాడు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే, జన్మభూమి మీద ఒక మంచి పాట రాయండి, 2 లక్షలు, ఫస్ట్ వచ్చిన దానికి 2 లక్షలు ప్రైజ్ అని అనౌన్స్ చేశాడు. 100 పాటలు రాసి పంపితే అందులో ఒకటి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి బాలసుబ్రహ్మణ్యం తోటి పాడించారు. లాల్ బహదూర్ స్టేడియంలో వెంకట్రామన్ డాక్యుమెంట్ ప్రారంభించే ముందు లాల్ బహదూర్ స్టేడియంలో బాలసుబ్రహ్మణ్యం పాడిండు ఆ పాటని. నేను అక్కడే వేదిక దగ్గర నా బాధ్యతల్లో ఉన్నా. గొప్ప పాటకారుడు బాలసుబ్రహ్మణ్యం పాడిండు. గొప్ప సంగీత దర్శకులు దర్శకత్వం వహించిర్రు. రాష్ట్రంలో బెస్ట్ పాటని 2 లక్షల బహుమతి ఇచ్చి రాయించిర్రు. పాట పాడిన తెల్లారి మళ్ళీ ఎవరు ఆ పాటను ముట్టుకోలేదు. పాట పాడిన తెల్లారి ఎవరికి ఆ పాటలో ముందు చరణాలు కూడా గుర్తులేవు. కానీ వందే మాతరం అశోక తేజ రాసి వందే మాతరం శ్రీనివాస్ రాడిన పాట ఇప్పటికీ అప్పటికి అప్పుడు పనిచేసిన వాళ్ళందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది గొప్ప వాళ్ళు చేస్తే గొప్పగా వస్తుంది అనుకోవటం, గొప్ప వాళ్ళు రాస్తే గొప్పగా వస్తుంది అనుకోవటం, డబ్బులు ఎక్కువ పెడితే మంచి పాట వస్తుంది అనుకోవటం అబద్ధం. ఈ సందర్భంగా అదొక ఎగ్జాంపుల్. తర్వాత రెండోది, గొప్ప గీతాలు కూడా కొంత దూరం పోయిన తర్వాత దాంట్లో లోపాలు అవపడతాయి. నా స్టూడెంట్ లైఫ్లో శ్రీశ్రీని ఒక ప్రోగ్రామ్కి పిలిచాం యూనివర్సిటీకి. పిలిస్తే శ్రీశ్రీ ఏమన్నాడంటే, అసలు ఇవాళ జాతీయ గీతానికి అర్హత ఉన్నది గురజాడ రాసినటువంటి దేశమును ప్రేమించు అన్నా, మంచి అన్నది పెంచు అన్నా అనేటువంటి దానికి పూర్తిగా 100% లక్షణాలు ఉన్నాయి, అది జాతీయ గీతం కావాలి. ఇప్పుడున్న జాతీయ గీతంలో లోపాలు ఉన్నాయి అని చెప్తూ పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అని పాడతాం. అందులో సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉంది, భారతదేశం లేదు. భారత వ్యతిరేక పత్రికలు పాకిస్తాన్లో ఈ రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నాయి. మన ప్రాంతం, మన రాష్ట్రం సింధు రాష్ట్రాన్ని రోజు భారతీయులు ఆలపిస్తున్నారు. మన ఆక్రమించాలనే కోరిక ఉందని పత్రికలు రెచ్చగొడుతున్నాయి. కాబట్టి ఇటువంటి లోపాలు జాతీయ గీతంలో ఉన్నాయి, కానీ గురజాడ రాసినటువంటి దాంట్లో లోపాలు లేవు అని చెప్పేసి శ్రీశ్రీ అన్నాడు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఈ డిబేట్ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏమిటంటే, ప్రజల యొక్క స్పందన, తెలంగాణ ప్రజల యొక్క స్పందన, తెలంగాణ ప్రజల యొక్క ఆ పోరాట స్వరూపం ఆ పాటలో ప్రతిబింబించినప్పుడే దానికి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అందుకని ఇవాళ కీరవాణి పాడా, లేకపోతే తెలంగాణ యాస ఉండి వందే మాతరం శ్రీనివాస్ కూడా ఆయన కలిసి ఉంటే ఇద్దరు కలిసి ఫైనల్ చేస్తే బాగుండేనటువంటిది మరొక సలహా. తర్వాత రెండోది, ఎవరు ఫైనల్ చేసినా
అకస్మాత్తుగా 2వ తారీఖు అనౌన్స్ చేయకుండా ఒకవేళ 3 రకాల వెర్షన్స్ వచ్చినాయి అనుకోండి, 3 రకాల వెర్షన్స్ తోటి 3 క్యాసెట్లు చేసి ప్రజల్లోకి వదిలితే ప్రజల యొక్క అభిప్రాయం అడిగితే మీరు వ్యూస్ చెప్పండి, యాక్సెప్టెన్స్ చెప్పండి అని చెప్తే అట్లా మెజారిటీకి వచ్చేటువంటి దాన్ని అనౌన్స్ చేస్తే బాగుండేది అని చెప్పేసి నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ప్రజల స్పందన ముఖ్యమంత్రికి ఆనాడు చంద్రబాబు నాయుడుకు నచ్చింది. గొప్ప నెంబర్ 1 సింగర్ బాలసుబ్రహ్మణ్యం సత్యం గారు ఒక రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే పాటకు ఆ విధంగా ప్రాంతీయవాదాన్ని ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సూటిగా ఆన్సర్ చేయగలరా? ఇప్పుడు ప్రాంతీయవాదం అనేటువంటిది కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆ యాస, భాష, తర్వాత వాళ్ళ గుండె చప్పుడు, వాళ్ళ జరిగినటువంటి ఉద్యమం, ఇవన్నీ కూడా దాంట్లో స్ఫురించాలి. పాడే దగ్గర కూడా ఇప్పుడు పాటలో లోపం లేదు, కానీ పాడే దగ్గర, పాడటానికి సంగీతం అందించే దగ్గర అది కూడాలి. మీరు ఒకసారి వందే మాతరం శ్రీనివాస్ పాడినటువంటి పాటను ఒకసారి రికార్డు ప్లే చేయండి రేపు ఎప్పుడైనా. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం చేయండి, అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలోనే. కాబట్టి రేపు సంగీతం కూడా ఆ స్థాయిలో ఉండాలి, ఈ గీతాన్ని ఇంకా మరింత స్ఫురింపజేసేటట్టుగా ఉండాలి. కాబట్టి నా ఒపీనియన్ ఏమిటంటే, నేను ఆంధ్ర తెలంగాణ అని చెప్పట్లే, నా ప్రజా కవులు, ప్రజా సంగీతకారులు కీరవానికి కూడా తోడైతే దాన్ని ఫైనల్ చేస్తే, దాన్ని ప్రజల్లోకి 3 వెర్షన్స్లో 3 క్యాసెట్లు విడుదల చేస్తే, ఎక్కువ పాటను ఎవరు యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఫైనల్ చేసుకుంటే మంచిగా ఉంటది. ప్రజల యాక్సెప్టెన్స్ చాలా ముఖ్యం. పైన ఉన్నటువంటి వాళ్ళ యాక్సెప్టెన్స్ కాదు, యాక్సెప్టెన్స్ చేసిన ప్రజలు అంగీకరించారు. దానికి ఒక ఎగ్జాంపుల్ జనభూమి పాట. రైట్ రామ్మూర్తి గారు, ఏదైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న ఒక వ్యక్తికి అప్పచెప్పిందో ఆ వ్యక్తి నా సాదాసీదా వ్యక్తి అయితే కాదు, ఎంతో పెద్ద స్టార్స్తో పనిచేసి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి